హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకు టీఎస్టెట్ పేపర్ 1 స్టార్ట్ అయింది కదా. మ్యాథ్స్లో చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో అందులో సంఖ్యా వ్యవస్థ ధర్మాలు. సో వాట్ వి కెన్ సే హియర్, సంఖ్యా వ్యవస్థ ధర్మాలు, దీన్నే ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ అంటారు. ఇందులో మనకి ఏముంటాయంటే సంకలనం దృష్ట్యా ఏముంటుంది అంటే సంవృత ధర్మం, ఇంగ్లీష్లో క్లోజర్ ప్రాపర్టీ, స్థిత్యంతర ధర్మం, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, సహచర ధర్మం, అసోసియేటివ్ ప్రాపర్టీ, తత్సమ ధర్మం, ఐడెంటిటీ ప్రాపర్టీ, విలోమ ధర్మం, ఇన్వర్స్ ప్రాపర్టీ. సో ఇన్వర్స్లో మళ్ళీ ఉంటాయి సంకలన అండ్ గుణకార దృశ్య అంటారు. సంకలనం దృశ్య, గుణకారం దృశ్య. సో ఇందులో కూడా సమృద్ధ ధర్మం, సహచర్య ధర్మం, స్థిత్యంతర ధర్మం, తత్సమ ధర్మం, విలోమ ధర్మం, విభాగ న్యాయం ఉంటాయి. సో ఫస్ట్ నేను క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ బాక్స్ని మనం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏంటిదంటే సమృద్ధ ధర్మం. సో సమృద్ధ ధర్మం అంటే ఏంటిది? క్లోజర్. సో క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీలో ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకోవాలి. A+B బిలాంగ్స్ టు క్యాపిటల్ G అని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు అంటే మీనింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ క్లోజర్ ప్రాపర్టీలో A, B అనేవి తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక G అనే ఒక సెట్ తీసుకున్నారు అనుకో, 1, 2, 3, 4 డాష్ ఇలా తీసుకుంటే A+B అంటే ఏమవుతుంది? 1 + 2 బిలాంగ్స్ టు G అంటే 3 బిలాంగ్స్ టు G. 3 ఉంది కదా ఇందులో. సో ఇలా అనమాట. సో A+B బిలాంగ్స్ టు G అంటే మనం ఏవైనా రెండింటిని యాడ్ చేసి వచ్చిన ఆన్సర్ కూడా మనకి ఇందులో ఉండాలి. ఇట్ బిలాంగ్స్ టు దిస్ వన్. సో A+B బిలాంగ్స్ టు G. సో దీన్ని ఏమంటారు అని అంటే సమృద్ధ ధర్మం లేదా క్లోజర్ ప్రాపర్టీ అంటారు. సో నెక్స్ట్ వాట్ వి కెన్ సే స్థిత్యంతర ధర్మం. సో ఈ స్థిత్యంతర ధర్మాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే స్థిత్యంతర ధర్మాన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటారు. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీలో ఏముంటాయంటే ఇందులో కూడా ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ A, B, బిలాంగ్స్ టు G అని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే A+B = B+C. A+B = B+C. ఫర్ ఎగ్జాంపుల్ A = 1, B = 2 ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్. సో G అనే ఒక సెట్ తీసుకుంటే అందులో కూడా 1, 2, 3, 4 డాష్ ఇలా తీసుకుంటే ఏమవుతుంది? A = 1 + B = 2, 2 + 1 సో 3 = 3. సో ఈ రెండు కూడా ఏం కావాలంటే ఈక్వల్ కావాలి. వచ్చిన ఆన్సర్ కూడా బిలాంగ్స్ టు దిస్ వన్ కావాలి. సో A, B, బిలాంగ్స్ టు G అంటే ఈ రెండు కూడా ఏముంటాయంటే ఈక్వల్. సో దెన్ వీ కెన్ సే దిస్ ఇస్ స్థిత్యంతర ధర్మం అంటే స్థిత్యంతర ధర్మం పాటిస్తుంది. దేని దృష్ట్యా? సంకలనం దృష్ట్యా. సంకలనం అంటే ప్లస్, అడిషన్. సంకలనం దృష్ట్యా అంటే అడిషన్. స్థిత్యంతర ధర్మాన్ని కూడా పాటిస్తుంది. నెక్స్ట్ ఏంటిదంటే సహచర్య ధర్మం, అసోసియేటివ్ ప్రాపర్టీ. సహచర్య ధర్మం అంటే ఏంటంటారంటే సహచర్య ధర్మం ఫార్ములా నేర్చుకోవాలి ఫస్ట్. A+B + C = A+B + C. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే ఇది ప్రాపర్టీస్. A+B + C = A+C. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ తీసుకుంటున్నా. A = 1, B = 2, C = 3 అని తీసుకున్నాం అనుకోండి. చూడండి A+B అన్నారు. 1 + 2 + C = 3 = 1 + B = how much better? 2 + 3. సో దెన్ 1 + 2 = 3, 3 + 3. ఇక్కడ కూడా 1 + 3 + 2 how much? 5. సో ఏమైంది? 1 + 2 = 3 + 3. సో how much? 6 how much we are getting? 6. సో దెన్ సంకలనం దృష్ట్యా సహచర్య ధర్మాన్ని పాటిస్తుంది. ఎందుకంటే ఆన్సర్స్ రెండు కూడా ఈక్వల్ వచ్చినాయి కాబట్టి ఇది ఏంటిదంటే సంకలన దృష్ట్యా సహచర్య ధర్మాన్ని పాటిస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే సంకలన తత్సమము. సో సంకలన తత్సమాంశము అంటే సంకలన తత్సమాంశం అంటే ఏంటిదంటే అడెక్టివ్. సో సంకలన తత్సమాంశం అంటే ఏంటిదంటే సి ఫార్ములా ఇట్లుంటుంది. A+B A+E = E + A A. సో ఇది సంకలన తత్సమం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. A+E = E + A. సో ఇక్కడ కూడా ఒక సెట్ తీసుకుందాం. A, E బిలాంగ్స్ టు G అంటే A, B రెండు కూడా దేనికి చెందుతున్నాయంటే G. ఒక G అనే ఒక సెట్ని తీసుకున్నాం. 1, 2, 3, 4 డాష్ తీసుకున్నాం. సో ఇందులో ఏంటిదంటే సంకలన తత్సమాంశము అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ A ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకున్నాం మనం. కంపల్సరీ ఇందులో 0 + 3 అనుకున్నాం అనుకో. 0 వాట్ వి కెన్ సే హియర్ సంకలన తత్సమాంశం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A అనేది ఒక 3 అనే నెంబర్ తీసుకున్నాం. ఈ సంకలన తత్సమాంశం అంటే 0 యాడ్ చేయాలి. మళ్ళీ = 0 + 3 ఆన్సర్ ఏమొచ్చింది? 3. సో E = how much here we are taking 0. A = how much we are taking 3. సో అగైన్ ఆన్సర్ వి గాట్ ఇట్ A. సో
ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అగైన్ వి గట్ ఇట్. ఒకవేళ ఇది ఫాలో అయితే సో ఆన్సర్ ఏమొచ్చింది అగైన్ ఏ. అంటే ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇలా వస్తే దీని ఏమంటారంటే సంకలన తత్సమాంసం అంటారు. మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇలా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంతే. జీరోని దేనిచే యాడ్ చేసినా కూడా మనం ఏది యాడ్ చేసినామో అదే నెంబర్ వస్తుంది. దాన్నే సంకలన తత్సమాంసం అంటారు. అంతే, ఏం లేదు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే ఓకే ఇక్కడ వరకు అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు సంవృత ధర్మంలో మీకు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ బిలాంగ్స్ టు జీ రావాలి. సేమ్ అలాగే గుణకార తత్సమం మనకేముంటుంది ఏంటంటే గుణకారంలో ఉంటుంది. ఈ గుణకారంలో సంవృత ధర్మం పాటిస్తుందా పాటించదా చూసుకోవాలి. సో గుణకారంలో సంవృత ధర్మం పాటిస్తుందా పాటించదంటే గుణకారం అంటే ఏంటిది మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్లో క్లోజర్ ప్రాపర్టీ అంటే పాటిస్తుందా పాటించట్లేదా చూసుకోవాలి. మల్టిప్లికేషన్ అంటే ఏంటిది, ఇందాక ఇక్కడ ఏం చేసిన ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జీ కదా. ఇప్పుడు ఏం చేయాలి ఏంటంటే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు జీ. వాట్ వీ హ్యావ్ టు టేక్ ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు జీ. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి జీ అనే సెట్ తీసుకున్నాం. దాంట్లో 1, 2, 3, 4 లైక్ దిస్ ఇలా తీసుకున్నాం. 1 ఇంటూ 2 బిలాంగ్స్ టు 2. సో అంటే ఏమైంది 1 ఇంటూ 2 బిలాంగ్స్ టు జీ. అంటే జీలో 2 ఉందా, ఉంది. సో అంటే ఇది ఏ ధర్మాన్ని పాటిస్తుంది, సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. దేని ప్రకారంగా గుణకారం పరంగా మల్టిప్లికేషన్. అకార్డింగ్ టు మల్టిప్లికేషన్ ఆల్సో క్లోజర్ ప్రాపర్టీ పాటిస్తుందని చెప్పొచ్చు ఇది. ఓకే, సో సంవృత ధర్మం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, స్థిత్యంతర ధర్మం. ఫస్ట్ స్థిత్యంతర ధర్మం అంటే నీకు ఫార్ములా ఇది గుర్తుకు రావాలి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఇది ఏంటిది అకార్డింగ్ టు సంకలనం అంటే అడిషన్ ప్రకారంగా ఇది. మరి గుణకారం ప్రకారంగా ఎలా చేయాలి, గుణకారం ఉంది కదా. సో గుణకారం ప్రకారంగా స్థిత్యంతర ధర్మం పాటిస్తుందా పాటించదా అంటే ఏం చేయాలి, అక్కడ ఏ ప్లస్ బి తీసుకున్నాం కదా, ఇక్కడ ఏం చేయాలి ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. నేను ఫస్ట్ ఇలా అనుకుని రాస్తున్నా, మరి పాటిస్తుందా పాటించట్లేదో చూడాలి. ఫస్ట్ 1 ఇంటూ 2 ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకో, బి ఈజ్ ఈక్వల్ 2 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 2, ఏ ఈజ్ ఈక్వల్ 1. సో 2 ఈజ్ ఈక్వల్ టు సో పాటిస్తుంది కదా. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. సో దెన్ వీ కెన్ సే వాట్ వీ కెన్ సే దిస్ ఈజ్ వాట్ వీ కెన్ సే. సో గుణకార స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. గుణకారం ప్రకారం కూడా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్పినా నేను సహచర ధర్మం అని చెప్పిన. సహచర ధర్మం అంటే నీకు ఏమొచ్చింది ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఇక్కడ ఏంటి ప్లస్ ఉన్న దగ్గర ఇంటూ పెట్టేసుకోండి అంతే. చూడండి ఇక్కడ ఏముంది ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇప్పుడు కూడా చూసుకోండి, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, సి ఈజ్ ఈక్వల్ టు 3. మీకు అర్థం కావడానికి ఇలా నేను పాజిటివ్లోనే తీసుకున్నాను, నెగిటివ్ కూడా తీసుకొని అప్లై చేసుకోవాలి అంతే. ఈ రూల్ పాటిస్తుందా లేదా, ఇది సాటిస్ఫాక్షన్ చేస్తుందా లేదా, అది దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 1, బి 2, and in the place of C we have to substitute 3, and in the place of A 1 into B 2 into 3. So what is the answer? 1 first bracket lo cheskovalum 2 is 2 and 2 into 3 and 1 into 2 3 is how much 6. So 2 3 is 6. So here also we can say so 6 is equal to 6 ఈక్వల్ వచ్చింది కాబట్టి ఇది ఏ ధర్మాన్ని పాటిస్తుంది, గుణకార స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. సో విచ్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్ బై విచ్ ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది అకార్డింగ్ టు మల్టిప్లికేషన్ సహచర ధర్మాన్ని పాటిస్తుంది. సో యాక్చువల్లీ ఐడెంట్ సహచర ధర్మం అంటే ఇంగ్లీష్లో అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకేనా. సో అసోసియేట్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది అకార్డింగ్ టు మల్టిప్లికేషన్ ఆల్సో. ఇందాక మనం ఇక్కడ రాసుకున్నాం సంకలన తత్సమాంసం అంటే ఏంటిది ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పిన. ఇప్పుడు ఏం చేయాలి ప్లస్ 0 ఉంది కదా, ఇక్కడ ఏం చేయాలంటే ఇంటూ 0 చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే గుణకార తత్సమాంసం. సో ఇక్కడ ఏంటిది సంకలన తత్సమాంసంలో ప్లస్ 0 చేసుకుంటున్నాం. గుణకార తత్సమాంసంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుణకార తత్సమాంసంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదేనంటే అక్కడ 0 వస్తే ఇక్కడ 1 వస్తుంది. సో ఇందాక మనం ఏం చేసినాం ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి ఇది సంకలన తత్సమాంసంలో, ఇది గుణకార తత్సమాంసంలో ఏం చేయాలంటే ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే 1 నెంబర్ గుణకార తత్సమాంసం ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1ని ఏ నెంబర్ ఇంటూ చేసినా మనం ఏ నెంబర్ని ఇంటూ చేసినామో ఆ నెంబరే వస్తుంది ఆన్సర్. సో దిస్ ఈజ్ ద గుణకార తత్సమాంసం. దే విల్ ఆస్క్ గుణకార తత్సమాంసం యొక్క వాల్యూ ఎంత అని అడుగుతారు. సో 1. సో గుణకార తత్సమాంసం వాల్యూ ఎంత 1, సంకలన తత్సమాంసం వాల్యూ ఎంత 0. ఓకే క్లియర్. సో గుణకార తత్సమాంసం ఇంగ్లీష్లో ఏమంటారు అంటే మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అంటారు. సో ఇక్కడ వరకు గుణకార తత్సమాంసం అయిపోయింది,
సో గుణకార తసమాంసం. సో ఇంగ్లీష్లో ఓకే ఇక్కడ వరకు ఓకే కదా. గుణకార తసమాంసం గుణకార తసమాంసం అంటే మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అంటే వేరేది వస్తుంది. గుణకార తసమాంసం అంటే a+0 a×1 = 1 × a = a. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే గుణకార విలోమం. ఏం నేర్చుకోవాలి? గుణకార విలోమం. గుణకార విలోమం అంటే ఏంటిది? సో గుణకార విలోమం ఏమిటంటే మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అంటారు. మల్టిప్లికేషన్ ఇన్వర్స్. సో మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఉందనుకోండి, ఏ యొక్క గుణకార విలోమం రాయాలి అని అనుకోండి 1/a అంతే. సో a గుణకార విలోమం 1/a. సో ఇప్పుడు ఏం చెప్పినా నేను ఇందాకనే చెప్పిన. సో ఇక్కడ ఏంటిదంటే ఎలా వస్తుందంటే a × 1/a = 1/a × a ఇది సేమ్ రావాలి ఆన్సర్. చూడండి ఏ గుణకార విలోమం 1/a. సో దీనికి మనము ఏ నియమాన్ని పాటిస్తుంది? ఇప్పుడు ఏ యొక్క గుణకార విలోమం 1/a. నెక్స్ట్ ఏం చేయాలి? 1/a × a. సో ఆన్సర్ ఏ క్యాన్సల్. ఆన్సర్ ఈజ్ 1 = 1. సో గుణకార విలోమం ఎంత వచ్చింది? ఆన్సర్ 1. ఓకేనా? క్లియర్? ఐ థింక్ హ్యావ్ ఐడియా. గుణకార విలోమం అంటే ఏంటిది? ఏ యొక్క గుణకార విలోమం ఇన్వర్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ a = 1/a. సో దీనికి ఏం చేయాలంటే మామూలుగా మనం 1/a × 1/a = 1/a × a విల్ గెట్ క్యాన్సల్. సో ఆన్సర్ హౌ మచ్ యూ గాట్ ఇట్? 1. సో ఇది ఏ నియమాన్ని పాటిస్తుంది? గుణకార విలోమ నియమాన్ని పాటిస్తుంది. అంటే కంపల్సరీ ఇలా అయ్యేటట్లు చూసుకోవాలి. సో ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఈ 1/aని ఏమనుకుంటారంటే ఈ అనుకుంటారు. నేను అది అంత ఎందుకు అని చెప్పి నేను ఏం చేసినంటే సింపుల్గా అర్థం కావడానికి ఇలా చెప్పిన. ఓకేనా? క్లియర్ అనుకుంటున్నా. ఐ థింక్ ఇక్కడ వరకు చూసినాం కదా. ఫస్ట్ మనం చూసుకుందాం సంకలన దృశ్య సంవృత ధర్మం పాటించింది కదా. సో ఇది సహజ సంఖ్యలకి పాటిస్తుంది అండ్ పూర్ణాంకాలకి కూడా పాటిస్తుంది, పూర్ణ సంఖ్యలకు కూడా పాటిస్తుంది అండ్ క్యూ అంటే ఏంటిది? అకర్ణీయ సంఖ్యలకు కూడా పాటిస్తుంది. ఇందాక నేను ఏం చేసిన సహజ సంఖ్యలు మాత్రమే తీసుకున్నాను 1 2 3. మీరు ఏం చేయాలి? ఓల్డ్ నెంబర్స్ ఏవైనా తీసుకోండి, 0 కూడా స్టార్ట్ చేయండి. 0 1 2 3తో స్టార్ట్ చేసి ఏవైనా 2 నెంబర్లు తీసుకొని సంవృత ధర్మం ప్రాపర్టీ ఏముంది? a+b బిలాంగ్స్ టు g అనేది కదా, అట్లా సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి పాటిస్తుందో లేదో మీకు తెలుస్తుంది. సంకలన దృష్టి అంటే ఇక్కడ ప్లస్ పెట్టి చూసుకోవాలి. స్థిత్యంతర ధర్మంలో ఏమేమి పాటిస్తాయంటే ఈ 4 పాటిస్తాయి. ఇందులో కూడా మీరు ఏం చేయాలి అంటే ఈ వాల్యూస్ చేంజ్ చేసుకొని చూసుకోండి, చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇందులో ఏంటిదంటే సహచర ధర్మంలో కూడా అన్నీ పాటిస్తాయి. తత్సమ ధర్మం ఉంది కదా. తత్సమ ధర్మం ఏంటిదంటే సంకలన దృష్ట్యా దేనికి పాటించదు? తత్సమ ధర్మం దేనికి పాటించదు అంటే సంకలన దృష్ట్యా దేనికి పాటించదు అని అంటే సహజ సంఖ్యలకు పాటించదు అండ్ నెక్స్ట్ వన్ సహజ సంఖ్యలకు పాటించదు, మిగతా అన్నింటికి కూడా పాటిస్తుంది. ఒకసారి నెంబర్స్ వేసుకొని చూడండి. తత్సమ ధర్మం అంటే ఏంటిది? 0 + a = a+0 ఇట్లా. ఓకేనా? ఒకసారి చూసుకోండి మీరు. సో విలువలు వేసుకొని చూసుకోండి. ఓకేనా? సంకలనం యొక్క విలోమ ధర్మం అంటే ఏంటిది? a+a ఉంటే దానికి ఏంటిదంటే -a. ఒకవేళ 3 తీసుకుంటే మీరు ఏం చేయాలి? -a తీసుకోవాలి. సో దేనికి పాటించదు అని అంటే సహజ సంఖ్యలకు పాటించదు అండ్ పూర్ణాంకాలకు పాటించదు అండ్ ఇది ఏంటిది మామూలుగా పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అండ్ వీటికి పాటించదు. సో మీరు ఈ టేబుల్ని బై హార్ట్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. మీరు ఏం చేయాలి అని అంటే గుర్తుకు పెట్టుకునేటప్పుడు వేటికి పాటించదో గుర్తుపెట్టుకోండి, మిగతా అన్నింటికి పాటిస్తుంది అంతే. ఈ 3ంటికి పాటించదు అని చెప్తున్నా. సో ఒకసారి చూసుకోండి అది ఎలా వస్తుందో ఒకసారి. సో ఇందులో ఏం చేయాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గుణకారం దృష్ట్యా ఏవేవి పాటిస్తాయి, ఏవేవి పాటించదు. ఇక్కడ ఒకటే లాజిక్ ఉంటుంది, ఆల్మోస్ట్ అన్నీ పాటిస్తాయి, ఒకటి తప్ప. ఒకటి ఎన్నో మీకు తెలిస్తే పంపించండి ఒకసారి. ఇఫ్ యూ నో ఆన్సర్ ప్లీజ్ సెండ్ మీ కామెంట్ ఇన్ బాక్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.